హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బీ స్టడీస్. సో మనము జీకే సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఇప్పుడు వేరే స్పోర్ట్స్ అండ్ వాటి యొక్క జరిగేటువంటి సిటీస్, హెల్త్ సిటీస్లలో సో ఏమేమి స్పోర్ట్స్ జరుగుతాయి, సో మొత్తం అనేది అన్ని రకాల స్పోర్ట్స్ గురించి ఒక కంప్లీట్ వీడియో అనేది నేను ఒక పీడిఎఫ్ అనేది నేను చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే నాన్ హౌస్లో అన్నమాట. సో దయచేసి ఈ యొక్క వీడియో కొంచెం గమనించండి. ఈ యొక్క వీడియో చేసే నాటికి ఆల్రెడీ నా నోట్స్ కొంచెం ఓల్డ్ నోట్స్ అనమాట. అంటే అప్పటి వరకు నేను 2019-22 వరకు ఏమేమి జరిగి ఉన్నాయో అప్పటి వరకు మాత్రమే నోట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యన ఈ 2 years మధ్య జరిగినటువంటి కొంచెం స్పోర్ట్స్ అప్డేట్స్ అనేది రాయలేదు. సో నేను ఒక ఫ్రెండ్కి ఇచ్చి పీడిఎఫ్ చేయమని చెప్పాను. సో తను ఏం చేశాడంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చేసాడు. కానీ సో లేటెస్ట్గా జరిగేటువంటి స్పోర్ట్స్ యొక్క వెన్యూస్ ఉంటాయి కదా, సో హెల్త్ సిటీస్ అలాంటి కొన్ని అప్డేట్ చేయలేదు. సో దయచేసి మీరు అది గమనించుకొని ఈ పీడిఎఫ్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకు చూడండి. సో క్రికెట్ గురించి మొత్తం సమాచారం, అలాగే క్రికెట్లో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి, వరల్డ్ కప్. సో మనకి ఇక్కడ చూడండి, వరల్డ్ కప్ క్రికెట్ సో ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 1975 జరిగిందని, అలాగే 12th వచ్చేసి 2019, 13 వచ్చేసి 2023 జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇక్కడ ఇవ్వలేకపోయాను. దయచేసి ఇది గమనించి మీరు ఈ పీడిఎఫ్ తీసుకోగలరు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు T20 వరల్డ్ కప్ల గురించి, మొత్తం ఉమెన్స్ గురించి ఎప్పుడు జరుగుతున్నాయి అని చెప్పేసి వాటి గురించి, అలాగే ఐసీసీ అండర్-19 కప్, అలాగే ఐపీఎల్స్ గురించి, ఫిఫా, అలాగే హాకీ గురించి, సౌత్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అంటే నేను 2023 వరకే నోట్ చేసుకున్నా, 25 ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఖేలో ఇండియా గేమ్స్ గురించి ఇక్కడ 22 వరకే నోట్ చేసుకోగలిగాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ 23, 24, సో 25 కొంచెం అప్డేట్ చేసుకోగలరు, దయచేసి ఏమనుకోకండి. సో అలాగే ఇండియన్ ఓషన్ ఐస్లాండ్ గేమ్స్, ఫిఫా అండర్-7 ఫిఫా గేమ్స్ గురించి మొత్తము, అథ్లెటిక్స్, అలాగే ఐటీటీఎఫ్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్, సో ఇలాంటివన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎప్పుడెప్పుడు జరిగాయి అని చెప్పేసి కొన్ని రాశాను. అలాగే ఇక్కడ చూడండి క్రీడా మైదానాలు, సో కోర్టులో ఏమేమి ఆడతారు, రింగులో ఏం ఆడతారు, డైమండ్లో ఏం ఆడతారు, అలాగే పిచ్లో ఏమేమి ఆడతారు, లింక్ గ్రీన్ అనేటువంటి వీటిలో ఏం ఆడతారు అని చెప్పేసి నీట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసేసి ఈ పీడిఎఫ్ని తీసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.